జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? అరణ్య పర్వంలో పాండవులు అక్కడ తీర్థయాత్రలు చేస్తున్నారు. అందులో భాగంగా యవకృతుడు స్టోరీ వరకు తెలుసుకున్నారు కదా. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకొస్తారు వాళ్ళు. వాళ్ళకి అక్కడ కాలశైలం అనేటువంటి ప్రాంతం కనిపిస్తుంది. అప్పుడు రోమశుడు అంటాడు, ఇక్కడే గంగ 7 పాయలుగా ప్రవహిస్తుంది, కాకపోతే ఇది మానవ మాత్రలో కనిపించదు అంటాడు. అది ధర్మరాజు ఒక్కడు మాత్రమే గంగను చూడగలుగుతాడు. ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే వాళ్ళకి మందర పర్వతం కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడే అనేక రకాలైనటువంటి ఆయుధాలు ధరించినటువంటి గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, దేవతలు ఉంటారు. ఈ మందర పర్వతం చాలా గొప్పది. దీనికి 6 యోజనాల తర్వాత కైలాస పర్వతం ఉంది, అక్కడ కుబేరుడు కూడా ఉన్నాడు అని చెప్తాడు. సో దాన్ని కూడా దర్శించుకుంటారు. ఇక అక్కడి నుంచి రోమశుడు చెప్తున్నటువంటి విషయాలు వింటూ చక్కగా తీర్థాలు సేవిస్తూ ముందుకొస్తున్నారు. అయితే అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ మార్గం, ఆ రోడ్ అనేది చాలా భయానకంగా కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద రాళ్ళు, మొత్తం అడవి ప్రాంతం. అంటే అది మనుష్యులు సంచరించే ప్రాంతం కాదు కదా, దేవతలు వాళ్ళు తిరిగాడేటువంటి అడవి ప్రాంతం అదంతా కూడా. అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ధర్మరాజు అనుకుంటాడు, ఇక నుంచి మనం ముందుకు వెళ్ళాలి అంటే ద్రౌపది నడవడం కష్టం. ఎందుకంటే ఇది మామూలుగా ఉంటేనే ఆమె నడవలేకపోతుంది, అలాంటిది ఇది మొత్తం రాళ్ళు రప్పలతో ఉంది. మనం కైలాస పర్వతం పై వరకు వెళ్ళి రావాలి అంటే అది ద్రౌపదితో అయ్యేటువంటి పని కాదు. అక్కడ ఉన్నటువంటి భీముని పిలిచి భీముడితో ఇలా అంటాడు, భీమా ఒక పని చెయ్యి, నువ్వు నకులుడు లేదా సహదేవుడు ద్రౌపదితో పాటు ఇక్కడే ఉండండి, నేను మిగిలిన వాళ్ళు రోమశుడితో పాటు మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసుకొని పైకి వెళ్ళేసి వస్తాము, మీరు ఇక్కడ ఉండండి అంటాడు. దానికి భీముడు, అసలే ఇది దేవతలు తిరుగుతున్నారో రాక్షసులు తిరుగుతున్నారో తెలియని గట్టి అరణ్యంలా ఉంది, నువ్వు ఒక్కడివే ఎలా వెళ్తావు, నిన్ను ఎలా పంపిస్తాను నేను? ఒకవేళ నువ్వు అన్నట్టు ద్రౌపదో సహదేవుడో నడవలేడు అనుకుంటే వాళ్ళిద్దరిని నా భుజాల మీద ఎక్కించుకుంటాను, నేను నా భుజాల మీద ఎక్కించుకొని తీసుకొస్తాను, కానీ నిన్ను మాత్రం పంపను అంటది. వెంటనే ద్రౌపది ఒక ఓర చూపు చూస్తుంది ధర్మరాజు వైపు చూసి, నన్ను ఎవ్వరూ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా చూసి, మీ వెనకాల నేను నడవగలను అన్నట్టుగా కొంచెం ఎత్తి పొడిచినట్టుగా మాట్లాడుతుంది ధర్మరాజుతో. సరే అని చెప్పేసి మొత్తానికి మళ్ళీ అందరూ కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇక్కడ మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయము, ఈ అరణ్య పర్వంలో వీళ్ళతో పాటు అర్జునుడు లేడు. మిగిలిన 4 పాండవులు, ద్రౌపది, రోమశుడు, కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే ఉన్నారు. కారణం ఏంటి? ముందు గుర్తుంది కదా, ఎప్పుడో వెళ్ళాడు అరణ్య పర్వము స్టార్ట్ అయినప్పుడు వెళ్ళాడు అర్జునుడు. ఎక్కడికి? నేను వెళ్ళి శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం తీసుకొస్తానని. ఇంకా ఇప్పటికీ అర్జునుడు రాలేదు. కారణం ఏంటి? అర్జునుడు గుర్తుంది కదా మీకు, శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత ఇంద్రుడు ఏమన్నాడు, లేదు ఒకసారి నాతో పాటు నువ్వు స్వర్గానికి రా అని చెప్పేసి కొడుకును ప్రేమతో స్వర్గానికి తీసుకెళ్ళాడు. అర్జునుడు బతికుండగానే స్వర్గానికి వెళ్ళాడు, ఇప్పుడు స్వర్గంలో ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, పాపం అర్జునుడు అక్కడ రోజులే గడుపుతున్నాడు తండ్రితోటి. అక్కడ రోజులు గడుస్తుంటే ఇక్కడ సంవత్సరాలు గడుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ పాండవులకు ఏమైంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అయ్యో అర్జునుడు రావట్లేదు అనుకుంటున్నారు. అక్కడ ఏం జరుగుతుంది, నాతో పాటు ఉన్న 4 రోజులైనా ఉండవా అని చెప్పేసి ఇంద్రుడు అక్కడ ఉంచుతున్నాడు ఎవరిని, అర్జునుడిని. సో అర్జునుడు అక్కడ కొన్ని రోజులే ఉన్నాడు, కానీ ఇక్కడ సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దాదాపు ఒక రోజును ఒక సంవత్సరంగా తీసుకోవచ్చు. సో మొత్తానికి వీళ్ళందరూ ఇంకా ఏంటి అరణ్యవాసం పూర్తి కావాల్సి వస్తుంది, ఇంకా అర్జునుడు రాలేదు, అర్జునుడు ఏం చేస్తున్నాడు, అసలు మనం గుర్తున్నామా లేదా అని చెప్పేసి తెగ బెంగటిల్లిపోతుంటారు. ముఖ్యంగా ధర్మరాజు అయితే అయ్యో ఎలా ఉన్నాడో, నా తమ్ముడు ఎప్పుడు వస్తాడో, ఏం చేస్తున్నాడో అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. భీముడు కూడా బాగా మొరటోళ్ళలా కనిపిస్తాడు, కానీ అర్జునుడు అంటే ప్రాణం. ఇంకా ద్రౌపదికి చెప్పాల్సిన అవసరం లేదు కదా, ప్రతి ఒక్కరూ బెంగపడుతూ ఉంటారు ఇంకా అర్జునుడు ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా అని. అలా అనుకుంటూ ఆలోచిస్తూనే వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళకు పెద్ద గుట్ట కనిపిస్తుంది. ఆ గుట్టను చూసి, ఏంటి ఇది ఇంత పెద్దగా ఉంది, ఏం గుట్ట ఇది అంటే, ఇది నరకాసురుడి ఎముకల గుట్ట. నరకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఇంద్ర పదవి కోసము పెద్ద తపస్సు చేశాడు, కానీ ఇంద్రుడు భయపడిపోవడంతో విష్ణుమూర్తి అతన్ని చంపాడు, అతని ఎముకల గూడే ఇది అని చెప్తాడు. అసలు అంత
పెద్దగా ఉంటుంది అది. ఇక దాని గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా ముందుకు వెళ్తుంటారు. అక్కడ పెద్ద ఎత్తుగా ఉన్నటువంటి గాంధమదనం అనేటువంటి ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ అసలు ఎంత అందంగా ఉంటుందో ప్రాంతం, దాని గురించి మహాభారతంలో ఎర్రని రంగు, అసలు ఒక కాలం అంటూ లేకుండా పూస్తున్నటువంటి పువ్వులు, రకరకాల మృగాలు, అసలు ఇది భూలోక కైలాసం. అంటే ఆల్రెడీ వాళ్ళు కైలాసానికి అక్కడి దగ్గరలోనే ఉన్నారు, కైలాస శిఖరానికి దగ్గరలోనే ఉన్నారు. అసలు భూలోకంలో ఉన్న అందమంతా కూడా ఇక్కడే ఉందా అన్నంత అందంగా ఉంటుందన్నమాట గాంధమదనం అనేటువంటి ప్రాంతం. సో అక్కడికి చేరుకున్న తర్వాత ఈ గాంధమదనాన్ని, అయితే ఈ గాంధమదనానికి పాండవులు చేరుకోగానే పెద్ద పెద్ద వాన, అసలు నిలుచోలేనంత ఎత్తులో వర్షాలు కురుస్తుంటాయి. దారులన్నీ కూడా ఎక్కడిదక్కడికి మూసుకుపోతాయి. ఎక్కడ సూర్యుని యొక్క కనీసం ఒక కిరణం కూడా వాళ్ళకి కనిపించదు. ఏం జరుగుతుందో తెలియదు. చెట్లన్నీ ఊగిపోతుంటాయి. జోరు వాన కురుస్తుంటుంది. అసలు ఏం చేయాలో అర్థం కాదు. ప్రతి ఒక్కరు కూడా తమకు ఎక్కడెక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక చెట్టు మొదలు పట్టుకొని ఉంటారు. వెంటనే భీముడు రియాక్ట్ అయిపోయి ద్రౌపదిని తన దగ్గరికి తీసుకుంటాడు. ద్రౌపదిని అదేవిధంగా కొన్ని అస్త్రాలతో తనుంటాడు. అదేవిధంగా ధౌమ్యుడు, ధర్మరాజు, సహదేవుడు వీళ్ళు ఒక చెట్టు దగ్గరికి వెళ్తారు. రోమశుడు, నకులుడు, తక్కిన బ్రాహ్మణులు వీళ్ళు ఒక దగ్గరికి వెళ్తారు. అంటే ముగ్గురు మూడు దిక్కులకు వెళ్ళిపోతారు. మూడుగా డివైడ్ అయిపోయి వెళ్ళిపోతారు. ఇక చాలాసేపటికి ఆ గాలి కాస్త తగ్గుతుంది. పెద్ద పెద్ద వడగళ్ళు ప్రారంభమైతే అసలు ఉరుములు మెరుపులు, విపరీతంగా భయపడుతూ ఉంటుంది ద్రౌపది. ఏం జరుగుతుందో ఏంటో తెలియదని, ద్రౌపది ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి పాండవులు కూడా విపరీతంగా టెన్షన్ పడుతూ ఉంటారు. దానికి చాలాసేపటికి వాన వెలుస్తుంది. కానీ వెలిసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎప్పట్లాగానే యాత్ర స్టార్ట్ చేద్దామని చెప్పేసి నడుస్తూ ఉంటే ద్రౌపది నడవలేకపోతుంది. అసలు ఆమెకు మామూలుగా నడవడమే అలవాట్లేదు. అలాంటిది రాళ్ళు రప్పల మధ్యలో ఆ వర్షానికి, ఆ మెరుపులకి, ఆ ఉరుములకి ఆమె తట్టుకోలేక మూర్ఛపై పడిపోతుంది. వెంటనే భీముడు వెళ్ళి ఒక లేడీ చర్మాన్ని తీసుకొచ్చి దాని మీద ఆమెను పడుకోబెడతాడు. ఆ తర్వాత ఒక అరిటాకు తీసుకొచ్చి దాంతో మెల్లగా ఆమెకు విసనకర్రలా విసురుతూ ఉంటాడు. నకులుడు వచ్చి ఆమె రెండు చేతులు పట్టుకొని రెండు చేతులకి ఇలా మర్దన చేస్తుంటాడు. సహదేవుడు ఆమె రెండు పాదాలు పట్టుకొని రెండు పాదాలకి ఇలా మర్దన చేస్తూ ఉంటాడు. కాసేపు కాళ్ళు ఒత్తుతారు, చేతులు ఒత్తుతారు, ఆమె కాస్త నీళ్లు తాగిస్తారు, అటు ఇటు అటు ఇటు గాలి వీస్తారు. అసలు ఆమెకి ఎన్ని సపర్యలు చేయాలో అన్ని సపర్యలు చేస్తారు. అక్కడి నుంచి ఎదురుగా వాళ్ళ తమ్ముళ్ళు పడుతున్నటువంటి బాధ ద్రౌపదిని చూసి తట్టుకోలేకపోతాడు ధర్మరాజు. నేను ఒక్కడిని కదా, ఆ రోజు నేను కనుక జూదం ఆడకపోయి ఉంటే ఇంత పరిస్థితి వచ్చేదా, అయ్యో ద్రౌపదికి ఇంత కష్టం వచ్చింది ఏంటి అని చెప్పేసి చాలా బాధపడతాడు ధర్మరాజు. అసలు అప్పుడు ద్రౌపది మీద ఉన్న ప్రేమను పాండవులు చూపించినటువంటి తీరు చక్కగా ఉంటుంది మహాభారతంలో. ధర్మరాజు కూడా చూస్తుంటాడు ద్రౌపది వైపు, అయిపోయింది మంచి అవుతుందా, మేల్కుంటుందా లేదా, అసలు ఈమెకి ఏమైపోయింది, అసలు లేవగలుగుతుందా లేదా, అయ్యో ఏం జరిగింది అని చెప్పేసి ధర్మరాజు పడుతున్నటువంటి టెన్షను. ఆ నలుగురు అన్నదమ్ములు నాలుగు వైపులా వెళ్ళి ఏ రకంగా ద్రౌపదిని ఆమెను మూర్ఛ నుంచి బయటికి తీసుకురావాలని వాళ్ళ ప్రేమను మొత్తం అక్కడ చూపిస్తారు. సో ఇలా మొత్తానికైతే కాసేపటికి ద్రౌపది లేస్తుంది. లేచి నిల్చున్న తర్వాత ఇంకా మళ్ళీ ధర్మరాజు భీముడి వైపు తిరిగి అంటాడు, ఇక కష్టం, ఇలాంటి ప్రాంతంలో మనం ద్రౌపదితో ముందుకు సాగలేము, ఇంత రాళ్ళు రప్పలుగా ఉంది కాబట్టి మనం దీనికి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఆలోచించాలి. ద్రౌపదిని నడిపించడం అంటే ఇప్పుడు అది దుస్సాహసం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోని ఇక ద్రౌపది నడవలేదు, ఏం చేద్దాము అని అడుగుతుంటాడు. అని భీముడి వైపు తిరిగి ఆలోచించగానే అప్పటికి భీముడికి ఒక ఆలోచన వస్తుంది. తన కొడుకైనటువంటి ఘటోత్కచుడు ఉన్నాడు కదా, ఘటోత్కచుడు ఎక్కడికైనా రాగలడు కాబట్టి వెంటనే మనసులో ఘటోత్కచుని తలుచుకుంటాడు. మరి ఇప్పుడు ఘటోత్కచుడు వచ్చాడా, వచ్చి వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాడు, వీళ్ళు అర్జునుని ఎప్పుడు కలుస్తారు, అసలు వీళ్ళ అరణ్యవాసం ఎప్పుడు పూర్తవుతుంది, ఇంకా వీళ్ళు ఏమేమి చూస్తారనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.